జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1 లక్ష వరకు ఆదా పొందండి. మోహన్ రెడ్డి నవరత్నాల పేరు మీద కానీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు కానీ పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు కానీ పాదయాత్రలో జిల్లాలు నియోజకవర్గాల వారీగా ఇచ్చినటువంటి హామీలు 730 హామీలు. ఇదేదో కాకి లెక్కలు కాదు. ఈ పుస్తకంలో ఏ హామీలు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో ఎక్కడిచ్చాడో పాయింట్ వారీగా ఈ పుస్తకంలో పొందుపరిచామని చెప్పి తెలియచేస్తున్నాను. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఇదేదో ఈటీవీలోనో TV5లోనో లేకపోతే XYZ టీవీల్లో కాకుండా ఆయన సొంత టీవీ సాక్షి టీవీలో ఏదైతే ఈ 730 హామీలు ఇచ్చాడో ఆయన సొంత గొంతుకుతో ఇచ్చినటువంటి వాయిస్ని ఈరోజు ఈ పెన్ డ్రైవ్లో పెట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. సిగ్గు లేదు, ఎగ్గు లేదు, అబద్ధాల కోరు, పచ్చి అబద్ధాల కోరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇచ్చిన హామీల్లో 99.5% అమలు చేశామని చెప్పి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు. ఈరోజు 730 హామీలు ఇచ్చి ఆయన అమలు చేసినటువంటి హామీలు కేవలం 109 హామీలు మాత్రమే అమలు చేశాడు. అంటే 15% హామీలు అమలు చేసి 85% ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టి సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా 99.5% పూర్తి చేశానని ఈ రకంగా మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. గ్యారంటీ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఇందాక చెప్తా ఉన్నాడు మా లీడర్కి ఇల్లు ఉంది, అడ్రస్ ఉంది. ఎక్కడ వచ్చినాడు చెప్పు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడా? చంద్రబాబు నాయుడు డోర్ నెంబర్ ఎక్కడా? చంద్రబాబు నాయుడు ఆధార్ కార్డు ఎక్కడా? అచ్చెన్నాయుడిని అడుగుతా ఉన్నా, చంద్రబాబుని అడుగుతా ఉన్నా. నువ్వు అసలు నీకు ఈ రాష్ట్రంతో నీకేం పనే? చంద్రబాబు నాయుడికి ఏం పనే? అడ్రస్, డోర్ నెంబరు, ఆధార్ కార్డు లేని ఈ వ్యక్తులు, విషాన్ని చిమ్ముతున్న ఈ వ్యక్తులు మేనిఫెస్టో అమలు చేస్తే అమలు చేయలేదని చెప్పేసి అబద్ధాలు చెప్పే ఈ వ్యక్తులు 2014 నుంచి 2019 దాకా వీళ్ళ మొత్తం కూడా హామీలను నెరవేర్చారు. సిగ్గు లేదు, సిగ్గు లేదు. రుణమాఫీ మొత్తం కూడా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తాను, ప్రతి పైసా చెల్లిస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలో మొత్తం కూడా రద్దు, పూర్తిగా మీ రుణాలన్నీ నేను రద్దు చేస్తా, మీకు రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరూ కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగంలో మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేనిఫెస్టో గురించి మాట్లాడతారా? మీరు ఇటువంటి చిల్లర వేషాలు వేయబట్టి ఆ మేనిఫెస్టోని తీసుకెళ్ళి ఆ కనీసం వెబ్సైట్ నుంచి తీసిపారేసిన ఈ తెలుగుదేశం పార్టీ